హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ బ్లాగ్స్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు. వెయిట్ లాస్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదండి. బట్ మనం చెప్పే రెమెడీతో అయితే ఈజీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను 70 kgs నుండి స్టిల్ 57 kgsకి అయితే వచ్చాను. అది ఎలా ఏంటి అనేది మీకైతే చెప్తాను. నేను ఎటువంటి డైటీషియన్ దగ్గరికి వెళ్ళలేదు అండ్ ఎలాంటి ఎక్సర్సైజులు కానీ ఎట్లాంటి డైట్ కానీ ఉపవాసాలు ఉండడం కానీ ఏమీ చేయలేదండి. జస్ట్ చిన్న చిన్న చేంజెస్ ద్వారా నేనైతే నా వెయిట్ లాస్ని చేయగలిగాను. అదేంటి అంటే నాకు తెలిసినవి నాకు నచ్చినవి కొన్ని చేస్తూ నేనైతే వెయిట్ లాస్ అయ్యాను. అది ఏంటి అంటే నేను ఎవ్రీడే మార్నింగ్ లేచి ఏబీసీ జ్యూస్ అయితే తాగుతానండి. క్యారెట్, బీట్రూట్ అండ్ ఆమ్లా, ఉసిరికాయ ఉంటుంది కదండి, పెద్ద ఉసిరికాయ, ఈ 3 జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లో అయితే తాగుతానండి. అది నాకు కుదిరినప్పుడే తాగుతాను. నాకు కుదిరినప్పుడు వాటర్ అయితే తాగుతాను. కంపల్సరీ ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగుతాను. నేను పొద్దున్న నా బ్రేక్ఫాస్ట్ ఇంకా అదేనండి. ఎక్కువగా ఆకలేసింది అని అనిపించినప్పుడు ఒక 2 ఇడ్లీ అయితే తింటానండి. అక్కడికి నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నాకు నచ్చిన కూరతో నాకు నచ్చినంత క్వాంటిటీలో రైస్ అయితే నేను తీసుకుంటాను. ఇంత తినాలి అంత తినాలి అని అయితే ఏమీ లేదండి. మనకు నచ్చిన కర్రీతో మనకు నచ్చిన ఫుడ్ అయితే ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే నేనైతే అలానే తిన్నానండి. అండ్ ఈవినింగ్ టైంలో నాకు మళ్ళీ క్రేవింగ్స్ అనిపించేవి. 4 to 5 ఆ టైంలో కొంచెం క్రేవింగ్స్ అనిపించినప్పుడు నేను ఏదైనా ఒక ఫ్రూట్ తినేదాన్ని. అండ్ నైట్ డిన్నర్ మాత్రం ఎర్లీగా చేసేదాన్ని అండి, 7:30, 8 ఆ టైంలో. కాకపోతే నేను రైస్ అయితే తీసుకునేదాన్ని కాదు, ఓన్లీ రోటీసే తీసుకునేదాన్ని. 2 రోటీస్ ఆర్ 3 రోటీస్ అయితే తినేదాన్ని. దానివల్ల నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అంటే నేను ఎప్పుడు నైట్ ఫుడ్ రైసే తీసుకోవడం, ఆఫ్టర్నూన్ కూడా రైసే తీసుకోవడం నాకు అలవాటు. సో నేను ఎప్పుడైతే రోటీలు తినడం స్టార్ట్ చేశానో కొంచెం నేను తగ్గడం అయితే నేను గమనించాను. నేను నా వెయిట్ లాస్లో బిర్యానీ తినకూడదు, జంక్ అవాయిడ్ చేయాలి అలాంటిది ఏమీ లేదండి. నేను ఈవెన్ బిర్యానీ కూడా తిన్నాను. నేను సండేస్ టైంలో బిర్యానీ తిన్నాను, నాన్ వెజ్ తిన్నాను, జంక్ కూడా తిన్నాను. బట్ నేను అయినా కూడా వెయిట్ లాస్ అయ్యాను. అది ఏంటి అంటే అసలైన ఇంగ్రీడియంట్ మన చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ని ఒక 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని 1 లీటర్ మజ్జిగలో కలుపుకొని ఒక 1 అవర్ అట్లానే వదిలేసి నైట్ పడుకునే ముందు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక గ్లాస్ అలా 3 గ్లాసెస్ తాగండి. కంపల్సరీ మీకు 10 days లోపు మీరు వెయిట్ లాస్ అవ్వడం అయితే ఖచ్చితంగా గమనిస్తారు. అలానే చియా సీడ్స్ మన వెయిట్ లాస్ అయ్యేలా చేయడమే కాకుండా మన బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుందండి. అండ్ మనకి పింపుల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. మన స్కిన్ కూడా చాలా మెరుస్తూ ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వడం తగ్గుతుంది. నేను చెప్పానని కాదండి, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడం అయితే గమనిస్తారు. నాకు చియా సీడ్స్ అయితే ఎస్పెషల్లీ చాలా హెల్ప్ అయింది. చియా సీడ్స్ మజ్జిగలో వేసుకొని తాగడం వలన మాత్రమే నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను. చాలా మంది కర్డ్ తినడం ఇష్టం ఉండదు. కర్డ్ తినని వాళ్ళు, మజ్జిగ నేను తాగలేను అనుకున్న వాళ్ళు 1 లీటర్ వాటర్లో అయినా సరే ఒక 1 అవర్ చియా సీడ్స్ని సోక్ చేసి నైట్ పడుకునే ముందు ఒక 3 గ్లాసెస్ కింద గ్యాప్ ఇచ్చుకుంటూ తాగండి. కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అవ్వడం అయితే గమనిస్తారు. నా వెయిట్ లాస్కి నేను చియా సీడ్స్ హెల్ప్ అవుతాయి అని అయితే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను పెద్దగా ఎక్సర్సైజ్ చేసింది లేదు, పెద్దగా వర్కౌట్స్ చేసింది లేదు, పెద్దగా వాకింగ్ చేసింది లేదు. అండ్ నేను వాటర్ కూడా చాలా తక్కువ తాగుతాను. అండ్ నేను ఫుడ్ కూడా నాకు నచ్చింది నేను తిన్నాను అంతే. కాకపోతే డిన్నర్ టైంలో మాత్రం రోటీస్ ప్రిఫర్ చేశాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే నాకు పెద్దగా అలవాట్లేదు. నాకు ఆకలేసినప్పుడు మాత్రమే నేను ఇడ్లీ తింటా అంతే తప్ప నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కువ చేయను. సో మీరు కూడా ఒక్కసారి చియా సీడ్స్తో ఇలా ట్రై చేయండి. మీకు కనుక రిజల్ట్స్ రాకపోతే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నేను 100% చెప్తున్నానండి, మీరు నైట్ పడుకునే ముందు చియా సీడ్స్ ఈ విధంగా కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీరు 1 monthలో వెయిట్ లాస్ అవుతారు. నాది గ్యారంటీ. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.